హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. మొత్తం మీద సోనియాని గెంటేశారండి. అదే గెంటేసాము మనందరం కలిపి. చాలా ఫ్రీ అనిపించేసింది హౌస్ మొత్తం. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరో విష్ణుప్రియ, ప్రేరణ, మనకైతే వీళ్ళిద్దరినే చూపించాడు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అమ్మో చాలా స్ట్రెస్ తగ్గినట్టు ఉన్నది అంటే, ప్రేరణ వచ్చి ఎన్నో రోజుల తర్వాత నిఖిల్ నాతో మాట్లాడాడు, ఆవిడ ఉండంగా అయితే అసలు మాట్లాడేవాడే కాదు, అది నిజంగా మనకు కూడా బయట ఉండి అనిపించింది. నెక్స్ట్ వెళ్ళిపోతుంటే నిఖిల్, పృథ్వీ ఇద్దరు చూడాలి. నిజంగా అమ్మా నాన్న వెళ్ళిపోతే పిల్లలు ఎలా ఏడుస్తారో అలాగే ఏడ్చారు. కొంచెం ఇప్పుడైనా ఆడండి అయ్యా బాబా, మళ్ళీ ఎవరైనా కొత్త దేవతని వస్తే పట్టుకుని మీ ఆట మానుకోవద్దు, పట్టుకోవద్దని చెప్పం. పిల్లోళ్ళు కాబట్టి, కుర్రోళ్ళు కాబట్టి పట్టుకోండి, మీకు మీ లిమిట్ వరకు మీరు చూసుకోండి, గేమ్ మాత్రం వదలకండి. ఇంత పిచ్చి ముద్దులాగా ఉన్నారేంటో అసలు. ఆడవాళ్ళ మీద ధ్యాస పెట్టుకుని గేమ్ మొత్తం వదిలేస్తే యూత్ ఏమైపోవాలి? ఆ రకంగా అయ్యింది. దానికి బాయ్ బాయ్ చెప్పేశారు. నెక్స్ట్ వచ్చి వెళ్ళిపోయిన వలన చాలా వరకు పాజిటివ్నెస్ ఉంది. ఇంకా నామినేషన్ డే కాబట్టి ఈ నామినేషన్ డే కూడా అయిపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోపు ఎవరినైనా వరల్డ్ కార్డ్ ఎంట్రీని పంపించి కొంచెం మళ్ళీ ఫైర్ రప్పించడానికి ట్రై చేస్తారని అనుకుంటున్నాము. ఈ విధంగా సోనియా హీట్ తగ్గగానే పాపం మణికంఠని జైల్లో వేయించారు. ఫస్ట్ మణికంఠ జైలు ఓపెనింగ్ చేశాడు అనమాట. కాబట్టి పాజిటివ్గానా నెగిటివ్గానా ఏదో మొత్తం మీద ఆలోచించుతున్నాడు, ఏ రకంగా రియాక్ట్ అవ్వాలి అనే దాన్ని కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు. ఈ క్యాండిడేట్ ఎప్పుడు కన్ఫ్యూజన్ క్యాండిడేటే. కాబట్టి మణికంఠ ఈ లైవ్లో మాత్రం హైలైట్ అయిపోయాడని అనుకోవాలి. హైలైట్ అంటే పాజిటివ్గా కాదండి, నెగిటివ్గా. ఏంటంటే నామినేషన్లో అవని, ఈ జైల్లో అని అంతా కూడా తందే ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకున్నాడు. అది నెగిటివ్గా అయినా సరే ఎక్కువగా కనపడితే అదే చాలు అనమాట. బిగ్ బాస్లో వచ్చేసరికి నెగిటివ్ అవని పాజిటివ్ అవని ఆ రకంగా జైల్లో వేసేసాక నెక్స్ట్ డేనే ఓపెన్ చేసేసారు. ఈలోపే ఇది ఆదిత్య ఓం గారు, నీకు కంపెనీ కావాలంటే నన్ను పిలు అని ఇంకొక సలహా కూడా ఇచ్చాడు ఆయన. ఖైదీ మూవీ తలుచుకో, తను చేసినట్టు యాక్టింగ్ చెయ్యని కూడా సలహా ఇచ్చాడు. ఇదే సలహా వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చుంటే దానికి డబుల్ త్రిబుల్ చేసేవారు ఏమన్నా వీళ్ళంటి వాళ్ళు అయితే. నీకు ఇది మణికంఠ దాన్ని సీరియస్గా తీసుకున్నాడో లేదో, టైం ఉందో లేదో, కానీ ఆ టిప్ మాత్రం యూజ్ చేసుకోలేదు. యూజ్ చేసుకుని ఉంటే ఇంకా మంచి ఇంకా స్పేస్ వచ్చేదన్నమాట, స్క్రీన్ స్పేస్. నిఖిల్ని విష్ణు అన్నది కదా, పాపం బొట్టెట్టాలి, కాంచనాలాగా గాజులు వేయాలి, అలాగా ఇలాగా అని మాటలు. పాపం దాన్ని అదే ఒప్పుకుంటుంది, నాకు నోటు దూల అని. ఆ నోటు దూలే వదిలించేస్తున్నారు అనమాట. ఈసారి నిఖిల్ కూడా నామినేషన్ ఆ విధంగానే వేసేసాడు. మణికంఠేమో ఆ రోజు సెల్ఫ్ నామినేషన్, అదే సెల్ఫ్ సాక్రిఫైస్ చేయటం వల్ల నెక్స్ట్ అదే ఆ కాంట్రవర్సీ ఉంది కదండి సోనియా ఉన్నప్పుడు, ఆ కాంట్రవర్సీ మీదే అందరూ కూడా నామినేషన్స్ వేసేసారు. విష్ణుని అయితే పాపం నిఖిల్ వేయడం ఓకే, కానీ సీత, నైనిక, నాబిల్ అందరూ కూడా వేసేసారు. అది చూడటానికి బాగోలేదు పాపం. అయినా కానీ బిగ్ బాస్ హౌస్ అంటే ఇంతే కదా, ఈరోజు మిత్రులు అయితే రేపు శత్రువులు ఖచ్చితంగా అయ్యే అవుతారు. ఆ రకంగా శత్రువులని కాదు, మొత్తానికి వాళ్ళ చేత కూడా ఎంచుకోవాల్సి వచ్చింది. ఇదంతా చూసైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని విష్ణుప్రియ ఇంకా ఓపెన్ అయ్యి అంటే ఏమీ లేదు, నేను చేయలేనేమో, నేను చెందలేనేమో అనేది థాట్స్ వదిలేయాలి. ఇంకా చావో రేవో అన్నట్టు ఆడిందంటే ఆ కటౌట్కి ఒక సీత సరిపోతుందా, ఒక నైనిక సరిపోతుందా, ఒక యష్మి సరిపోతుందా, ప్రేరణ సరిపోతుందా? అది అంత స్ట్రాంగ్ ఉంది. కానీ ఆ హనుమంతుడికి తన బలం ఒక రేంజ్ వరకు తెలియలేదు చూడండి. ఆ రకంగా దీని బలం ఇది ఎప్పుడు తెలుసుకుంటుందా, ఇది ఎప్పుడు ఆడుతుందా అన్న విధంగానే ఫ్రెండ్స్ కూడా నామినేషన్ చేశారు. ఆ విధంగా అది కూడా ఎక్కువ ఇది అయిపోయింది నామినేషన్లో. నెక్స్ట్ వచ్చి నైనికాకి ఎక్కువ ఓట్స్ పడిపోయినాయి.
ఆదిత్య ఓంకి పడినాయి, కానీ వీళ్ళు కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ. నెక్స్ట్ వచ్చి వాళ్ళ క్లాన్ గురించి ఎంత ఫుడ్ తిన్నాడో 3.5 hours అది రాడ్ పట్టుకుని నిలబడ్డాడో, ఇంత కష్టపడి చేసాడు కదా. ఆ రోజు మొత్తం టాస్క్లు ఆడి వాళ్ళ క్లాన్ గురించి అంత కష్టపడ్డాడు కదా. అది మెమరీ గేమ్ ఉంది కదా, దాంట్లో ఒక మార్పు శక్తి టీంకి ఇచ్చినందుకు బ్యాడ్ అయిపోయాడండి. ఫుడ్ తక్కువ వచ్చిందంట. ఆ రోజు అంత కష్టపడ్డాడు కదా, ఈరోజు ఒక తప్పు అనుకోకుండా జరిగింది. మనిషి అన్న తర్వాత ఒక్క తప్పు అలా జరుగుతూ ఉంటుంది అని కూడా అనుకోకుండా వాళ్ళ క్లైన్ సభ్యులే తన మీద వేసేసారు. అంటే మంచి తీసుకుంటే అప్రిషియేషన్ అక్కడ వరకు ఉంటుంది అంతే. నెక్స్ట్ చెడు చేస్తే మాత్రం క్యారీ అవుతుంది అనమాట. ఎంత దూరం నామినేషన్ వరకు తీసుకొచ్చారు. చివరికి ఎంతవరకు వచ్చింది, నవీలు మీరందరూ ప్రశాంతంగా తినండి, మీరందరూ తిన్న తర్వాతే మిగిలితే తింటాను, లేకపోతే లేదు, నా వల్ల మీకు ఫుడ్ తక్కువ వచ్చింది కాబట్టి మీరు తిన్న తర్వాతే నేను తింటాను అంటే తన మనసులో బాధ ఎంత బాధగా ఉందో చూడండి. ఇక్కడ ఏ గేమ్ ఆడినా కానీ పర్సనల్గా రీసెర్చ్ చేసుకునే ఆడాలి. జనాల కోసం ఆడాలి అన్నా కానీ దాని వెనకాల మన సెల్ఫ్ ఇది ఉండాలన్నమాట, స్వార్థం ఉండాలన్నమాట. ఆ రకంగా ఆడితేనే బిగ్ బాస్లో నెగ్గేది. లేకపోతే అంత మంచి పిల్లోడు డే మొత్తం కష్టపడ్డాడు. మిడ్ వరకు మేమే ఇంకా చూడలేక ఆఫ్ చేసాము. 1:30 వరకు ఆడిన పిల్లోడికి నామినేషన్లో పెట్టారు. అది ఆ గేమ్లో ఆడిన నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోనే పెట్టేశారు అనమాట. ఈ రకంగా ఉంటుంది బిగ్ బాస్. ఏంటి బయట కాలం కూడా అలాగే, లోకం కూడా అలాగే ఉంది. ఆ రకంగా నవీల్ కూడా నామినేషన్లో పడిపోయాడు. కాకపోతే ఫ్రెండ్స్ నామినేషన్ చేసుకోవటం, క్లాన్లో వాళ్ళనే క్లాన్ వాళ్ళు నామినేషన్ చేసుకోవటం చాలా బాధగా అనిపించింది. నెక్స్ట్ వచ్చి మిడ్ నైట్ ఎలిమినేషన్ ఉంది అంటున్నారు. ఈ వీక్ 2 ఎలిమినేషన్స్ అంటున్నారు. కాబట్టి ఈ ఓటింగ్ చాలా కీలకమనే అనుకోవచ్చు. అన్అఫిషియల్ పోల్స్ ద్వారా వచ్చిన ఓటింగ్స్ని చెప్తున్నాను. మీకు ఎవరెవరి ఫేవరెట్స్ వాళ్ళని ఇప్పటి నుంచి పైకి పుష్ చేయకపోతే వాళ్ళు డేంజర్ జోన్లో పడేలాగా చాలా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది 2 కింగ్స్, నువ్వా నేనా అని ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు నామినేషన్ అదే ఓటింగ్స్లో. వీళ్ళిద్దరు ఫైటింగ్లో మధ్యలో వాళ్ళిద్దరిలో మీ ఫేవరెట్స్ ఉంటే ఓకే, మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వదిలేశారు అంటే వాళ్ళిద్దరు ఫైట్లో మిగిలిన వాళ్ళు నలిగిపోవటం చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరు ఉన్నారో ఫేవరెట్స్ వాళ్ళకి గుద్దు పడేసుకోవాలి, లేదంటే డేంజర్ జోన్లో ఖచ్చితంగా పడిపోతారు. ఆ విధంగా చూస్తే నామినేషన్ అది ఓటింగ్స్లో ఫస్ట్ వచ్చి 2 ఉన్నారు, ఒక్కళ్ళు కాదు 2 ఉన్నారు, నిఖిల్ నవీలు. వీళ్ళిద్దరూ కూడా ఈక్వల్గా ఉన్నారు. నువ్వా నేనా అన్నట్టున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇది ఎవరికైనా బాధ కలిగించుంటే క్షమించండి. ఎందుకని చెప్తున్నాను అంటే బ్యాక్ టు బ్యాక్ మొత్తం తెలుగు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక రకంగా చూస్తే నిఖిల్కి 2 స్టేట్స్ ఓట్స్ పడుతున్నాయి. చాలా ఎక్కువ పోటీ ఇవ్వటానికి ఆంధ్ర వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఇద్దరూ వేస్తున్నారు. ఒక నవీల్కి మాత్రం ఆంధ్ర ఓట్లు మాత్రమే పడుతున్నాయి. ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ముందు ఎలిమినేషన్స్లో కూడా కొంచెం ఆలోచించుకుని చేస్తారని ఈ పాయింట్ రేజ్ చేస్తున్నాను. బ్యాక్ టు బ్యాక్ తెలుగు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కన్నడ వాళ్ళు వెళ్ళట్లేదు. వాళ్ళు బాగా ఆడుతున్నారు, కాదనట్లేదు. నామినేషన్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఇది దృష్టిలో పెట్టుకోండి. ఏంటంటే మన వాళ్ళు కూడా ఏమీ తక్కువేం కాదు, చాలా కష్టపడి ఆడుతున్నారు. వాళ్ళు అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ మింగల్ అయ్యి వాళ్ళ మైండ్ అంతా యూజ్ చేస్తున్నారు. మన వాళ్ళు ఏంటంటే సేఫ్ జోన్లో ఉన్నారు కాబట్టి ఒక సింపతిగా ఒక మంచితనంతో మన వాళ్ళు ఉంటారే తప్ప మన వాళ్ళు ఏం తక్కువేమి కాదు. కాబట్టి మన వాళ్ళని ఫుల్గా సపోర్ట్ చేయండి. ఎందువల్ల అంటే ఇది చూస్తుంటే కప్పు గెలిచేది వీళ్ళే అన్న విధంగా ఉన్నది. వీళ్ళిద్దరి మధ్యలో టై ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచి చెప్తున్నాను, నిఖిల్కి వచ్చి 2 స్టేట్స్ ఓట్స్ పడుతున్నాయి. ఆడేది ఆంధ్రాలో అయితే 2 స్టేట్స్ ఓట్లు పడుతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎంత యాక్టివ్గా ఓట్లు అయ్యారో చెప్తున్నాను, అది గమనించుకోండి. నెక్స్ట్ వచ్చి మణికంఠ ఉన్నాడండి.
సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఎప్పుడైనా సరే అందరూ కలిపి ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేస్తారో వాళ్ళే మొత్తానికి మంచి పొజిషన్లో ఉంటున్నారు. అది లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అవని ఇంకా చాలా సందర్భాల్లో చూసాము. కంటిన్యూగా నామినేషన్స్లోకి వచ్చిన వాళ్ళు నామినేషన్స్కి అందరూ కలిపి ఒకరిని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళ హైప్ బాగా ఉంటుంది. ఆ విధంగా మణికంఠ ఎన్నిసార్లు చెప్తారు, ఆ పాయింట్ మీదే ఒక రోజు మొత్తం ఫైట్ అయ్యింది. ఆ హీట్ కంటిన్యూనే అవుతుంది. చివరికి నామినేషన్స్లో కూడా వచ్చింది. ఒకళ్ళు చేశారు కదా, ఇంకో ఓటు వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఆ పాయింట్ మీద కాకుండా వేరే పాయింట్ మీద నామినేషన్స్ వేయట్లేదు. ఈ విధంగా టార్గెట్ చేస్తే ఆ హైప్ బాగా వస్తుంది బయటని ముందు సీజన్స్ చూసైనా తెలుసుకోలేదు. కానీ ఏదో అంటారు కదా, నిఖిల్ మణికంఠని అలా చేస్తూ చేస్తూ వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ ఎరుపప్పులు అయిపోయారు. ఓకే తన కన్ఫ్యూజన్లో ఏదో పిచ్చి పని చేశాడు, కానీ దాన్నే కెలికి కాకి గేదెపుండు కెలిగినట్టు ఆ రకంగా కెలుగుతూనే ఉంటున్నారు. కాబట్టి ఇంకా మణికంఠకి ఇంకా మంచి ఓటింగ్స్ అన్నది పడుతుంది. ఏది జరిగినా మన మంచి కోసమే అంటారు కదా, ఆ రకంగా మణికంఠకి ఇంకా ఓటింగ్ పెరుగుతుంది. తన సైలెంట్గా ఏదో ఒక పిచ్చి పని చేయకుండా ఉంటే ఏదో ఒక మూల ఆదిత్య ఓం గారు ఉన్నట్టు ఉండేవాడేమో. ఏదో ఒక పిచ్చి పని, అది మంచిదో చెడుదో చేస్తున్నాం వలన ఇంకా జనాల మధ్యలో కనపడుతున్నాడని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన పాయింట్ ఏదైనా కూడా మీకు నచ్చకపోతే లైక్ కానీ డిస్లైక్ కానీ ఏదో ఒకటి చేయండి. ఊరికే అంటూ చూసంటూ వదిలేకండి. ఇలాంటివి చేస్తూ ఉంటే నాకు కూడా ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది నాకు. ఇప్పటి వరకు నాకు తెలుసున్నది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. నేను డే 1 ఈ సీజన్ కాదు, ఫస్ట్ సీజన్ నుంచి కూడా నేను చూస్తున్నాను. కానీ రివ్యూవర్ కింద ఈసారి మాత్రమే ఛానల్ పెట్టాను. కాబట్టి నాకు మీ సలహాలు ఖచ్చితంగా కావాలి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చి 4th ప్లేస్లో 4th అనుకోండి, 3rd అనుకోండి, అంటే ఫస్ట్ ప్లేస్లో ఇద్దరు ఉన్నారు కదా. నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ ఉందండి. ఈ విష్ణుప్రియది ఏంటో అది ఒకలాగా ఉంది. తన ఎందుకు వచ్చిందో తనకైనా క్లారిటీ ఉందో లేదో బిగ్ బాస్ హౌస్లోకి టైం పాస్ చేస్తుందండి. ఎక్కడో పిక్నిక్కి వెళ్తే పార్క్లో కూర్చొని టైం పాస్ చేసినట్టు టైం పాస్ చేస్తుందండి. ఆ రకంగా ఉంది. మేడం గారు ఓపెన్ అయ్యి ఆడితే చూడాలని అందరం కోరుకుంటున్నాము. ఆ రకంగా మణికంఠ కన్నా తక్కువగా పడింది విష్ణుప్రియ ఓట్లు. ఒకనొక టైంలో ఓటింగ్ మహారాణి అనుకున్న ఆవిడికి గేమ్ ఏమీ ఆడక చూడటానికి జనాలు కూడా ఇష్టపడట్లేదు. కాబట్టి మణికంఠ కన్నా కింద పడిపోయింది ఈ విష్ణుప్రియ. తర్వాత వచ్చి ఆదిత్య ఓం గారండి. ఆదిత్య ఓం గారు మాదిరిగా ఉంది, ఎప్పుడులాగే అదే ఓటింగ్ స్టాండర్డ్గా జరుగుతుంది. ఆయన ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా సరే ఈ పర్సంటేజ్కి మించి ఎప్పుడు అవ్వలేదు. ఆ పర్సంటేజ్ మాత్రమే ఆదిత్య ఓంకి ఉన్నారు. నెక్స్ట్ వచ్చి నైనిక. ఆదిత్య ఓం గారికి నైనికకి మధ్యలో 4% డిఫరెన్స్ ఉంది. ఇంత పాతాళంలో ఎప్పుడు వచ్చినా నైనిక ఎప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా ఓటింగ్ ఇదే రేంజ్లో ఉంటుంది. కానీ ఇదే రేంజ్లో ఉంటే మాత్రం నైనికకి డేంజర్ జోన్ తప్పదు. అది ఈసారి డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. కాబట్టి ఒకళ్ళు ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్లో పెడతారా, లేదు డబుల్ ఎలిమినేషన్ పేరుతో ఇద్దరిని తీసేస్తారా? ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి క్విక్గా ఇద్దరిని తీసి పడేసినా ఆశ్చర్యం లేదు. కాబట్టి వీళ్ళు ఇంకా ఆట బాగా సాగించాలి. నైనిక ఓకే బాగా పాజిటివ్గానే ఆడుతుంది, కానీ అది సరిపోదు. గేమ్ ఒకటే సరిపోదు, వాయిస్ రేట్ చేయాలి, అది కూడా చెప్తున్నాం. కానీ అమ్మాయికి ఇంకా ఎక్కడా తెలియట్లేదు. నేను మాటికి దెబ్బలాడాలా, నాకు అవసరం లేని చోట నేను ఎందుకు మాట్లాడతాను, అలాగా ఇలాగా అంటుంది. కానీ డేంజర్ జోన్లో ఉన్నది కాబట్టి తను మాత్రం యాక్టివ్గా అవ్వకపోతే కష్టం. ఈ ఆదిత్య ఓం గారు అంటారా, ఆయనకి ఎంత అవుతుందో అంతా పెడుతున్నాడు. అందరూ కూడా చెప్తున్నారు మీ వల్ల అవ్వట్లేదు అని. ఎంతో పుంజుకుని మరీ ఆడుతున్నారు. కానీ ఇంతకు మించి ఆయనకి అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చి ఆయన చూడండి, ఫైర్ లాగా నేను డబల్ ఫైర్ అన్నట్టు ఆయన ఫోటో ఫైర్లో ఎత్తే పౌరుషం కొద్ది చేత తీసేసాడు. ఈ పౌరుషము మొత్తం అంతా కూడా చూపిస్తే ఆయన గేమ్ ఇంకా సూపర్గా ఉంటుంది.
ఆ వయసుకి అలా ఆడటమే గొప్ప అండి. కాకపోతే ఏంటంటే ఇది కాంపిటీషన్ కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది, కానీ ఆ వయసుకే అదే గొప్ప. కాకపోతే ఇంకా పెంచాలా ఆయన మాట, ఇంకా లేక్ చేయను, ఇంకా పెంచుకుంటేనే ఉండగలడు, లేదంటే ముందు ముందు ఇంకా కష్టం అది. ఇంకొకటి ఏంటంటే సీక్రెట్ రూమ్లో పెట్టచ్చేమో అనుకుంటున్నాం. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కదా, ఒకరిని సీక్రెట్ రూమ్లో కనుక పెడితే లిస్ట్లో ఉన్న నైనిక ఆదిత్య ఓం గారు ఉన్నారు, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయి శుక్రవారం నైట్ ఒకళ్ళని, సాటర్డే నైట్, సండే నైట్ ఒకళ్ళని తీసుకెళ్తారు కదా. శుక్రవారం నైట్ తీసుకెళ్ళిన వాళ్ళని సీక్రెట్ రూమ్లో ఏమన్నా పెట్టినా ఎవరిని పెడతారు? వీళ్ళిద్దరూ లిస్ట్లో ఉన్నారు, వీళ్ళిద్దరినీ కూడా సీక్రెట్ రూమ్లో పెడితే జీరో, ఏమేమీ ఉపయోగం ఉండదు. ఇప్పటికే సీక్రెట్ రూమ్లో పెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా పెద్ద కంటెంట్ ఇవ్వలేకపోయారు. ఆ లాస్ట్ టైం ఆ డాక్టర్ బాబు గౌతమ్ వచ్చాడు కదా, గౌతమ్ 2.0 అన్నాడు. ఈడేటి ఎంత వెళ్ళపెత్తున్నాడో, చూద్దాం ఏ రకంగా ఆడతాడో అనుకున్నాం. ఏమీ లేదు, తుస్, వీడికి ఓవర్ యాక్షన్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అనుకున్నాము. ఆ రకంగా ఈసారి కరెక్ట్ కంటెంట్ ఇచ్చేవాళ్ళని సీక్రెట్ రూమ్లో పెడితే ఆ సీక్రెట్ రూమ్ అనే వర్డ్కి వాల్యూ ఉంటుంది అని అనుకుంటున్నాము. యాక్చువల్గా సీక్రెట్ రూమ్ అంటే ఫుల్ రాగానే ఫైర్ అయిపోయి వాళ్ళ ఆటే బాగా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటాం. ఈసారి సీక్రెట్ రూమ్లో పెడితే కనుక కన్ఫ్యూజన్ క్యాండిడేట్ మణికంఠని పెడతారా, లేజీ క్యాండిడేట్ విష్ణుప్రియని పెడతారా? వీళ్ళిద్దరూ కూడా కన్ఫ్యూజన్ అయ్యేవాడికి క్లారిటీ ఇచ్చి పంపచ్చు. లేజీగా కూర్చుని ఉండే విష్ణుప్రియని కొంచెం కీ ఇచ్చి లోపలికి పంపచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని పెడతారు అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా కొంచెం హైప్ ఇచ్చే వాళ్ళు కాబట్టి, ఈ ఆదిత్య ఓం నైనికకి ఆ సీనే లేదు కాబట్టి వీళ్ళదే వేస్ట్. ఈ రకంగా ఈ వారం ఉన్నది కాబట్టి ఎవరికి నచ్చిన వాళ్ళని ఓట్లు వేసేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీలైనంత వరకు షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.